నేపాల్లో భారీ వర్షాలు వరదలు విషాదాన్ని మిగుల్చాయి. రహదారుల్ని శవాల దిబ్బలుగా మార్చాయి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. వరదల్లో పదుల సంఖ్యలో గల్లంతు కాగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో మరో 56 మంది గల్లంతు కాగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నేపాల్ తూర్పు ప్రాంతంలో శుక్రవారం నుంచే కుండపోత వర్షాలు దంచి కొట్టాయి. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహిక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీట మునిగాయి. కాఠ్మాండుకు సమీపంలోని భక్తపూర్లో కొండ చర్యలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లోని గర్భిణీ స్త్రీ 4 ఏళ్ల బాలికతో సహా 5గురు మరణించారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 3,000 మందిని రక్షించిన ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నేపాల్లో ఈ స్థాయిలో వర్షాలు వరదలు గత 40 నుంచి 45 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం పాఠశాలలు కళాశాలలకు 3 రోజుల సెలవు ప్రకటించింది. మంగళవారం వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ అంచనా వేసింది.